విశ్వరూపాయ నమఃశివాయ. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇలాంటి ఆలయాన్ని మనం దర్శించటం మన జన్మ అదృష్టంగా భావించవచ్చు. ఈ ఆలయం మార్కాపురంలోనే ఉంది. ఈ మార్కాపురం ప్రకాశం జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా రాక్షసులు కోరిన వెంటనే వరాలిచ్చే స్వామిగా శివుడికి మంచి పేరు ఉంది. అందుకు భిన్నంగా బ్రహ్మవరంతో విర్రవీగుతున్న రాక్షసుల గర్వం అంతమొందించడానికి కైలాసనాథుడే దిగివచ్చి రాక్షస సంహార అనంతరం ఇక్కడే ఉన్నాడు. ఈ ప్రదేశం ప్రకాశం జిల్లా మార్కాపురానికి సమీపంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం. శ్రీచక్ర ఆకారంలో నిర్మించిన ఈ ఆలయంలో స్వామి బాలా త్రిపుర సుందరితో కలిసి పూజలు అందుకోవటం ప్రధాన విశేషం. ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలను, ఋషులను, మునులను బాధిస్తూ ఉండేవాడు. వారు కుమారస్వామికి తమ కష్టాలను తెలుపగా కుమారస్వామి వచ్చి తారకాసురుడిని సంహరించాడు. తారకాసురుడికి 3 కుమారులు. తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారు. అందుకు బ్రహ్మచే వరం పొంది 3 తమకు ఎవరి వల్ల మరణం సంభవించకుండా చేయమని ప్రార్థిస్తారు. దానికి బ్రహ్మదేవుడు పుట్టిన వారు గిట్టక తప్పదు కాబట్టి అది తప్ప మరేదైనా వరాన్ని కోరుకోమని చెప్తాడు. అప్పుడు త్రిపురాసురులు సకల సౌకర్యాలు ఉండే 3 నగరాలను నిర్మించుకొని 1000 ఏళ్ళు జీవించిన తర్వాత ఆ 3 నగరాలు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు ఒకే బాణంతో ఆ నగరాన్ని ఛేదించగలిగిన వాని చేతిలో మృత్యువు కలిగేలా వరం కోరుకుంటారు. ఆ తర్వాత బంగారం, వెండి, ఇనుములతో 3 నగరాలను నిర్మించుకుని త్రిపురాసురులు వరగర్వంతో దేవతలను, ఋషులను, అమాయకులైన స్త్రీలను హింసించడం మొదలు పెడతారు. దీంతో వారందరూ పరమశివుడిని శరణ వేడగా బ్రహ్మ వరం పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే తనకు అపూర్వ రథము, బాణాలు కావాలని చెప్తాడు. దీంతో విశ్వకర్మ రథాన్ని, వేదతత్వంతో గుర్రాలను, నాగతత్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్వాలతో 3 బాణాలను తయారు చేస్తాడు. రథానికి బ్రహ్మదేవుడు సారథ్యం వహిస్తాడు. దీనితో పరమశివుడు ఆ 3 రాక్షసుల మీద యుద్ధానికి వెళతాడు. అయితే యుద్ధంలో ఎంత ప్రయత్నించినా ఆ 3 రాక్షసులను పరమశివుడు నిలువరించలేకపోతాడు. దీంతో పరమశివుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో యాగగుండం నుంచి విల్లు రూపంలో ఉద్భవిస్తుంది. ఆ విల్లుతో శివుడు ఆకాశంలో ఎగురుతున్న 3 నగరాలను ఛేదించి ఆ రాక్షసులను సంహరిస్తాడు. అటుపై బాలా త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటకు వచ్చి సృష్టి ఉన్నంత వరకు స్వామి ఇక్కడే త్రిపురాంతకుడిగా పూజలు అందుకోవాలని వరం అడుగుతుంది. అందుకు అంగీకరించిన శివుడు తనతో పాటు బాలా త్రిపుర సుందరిని ఎవరు పూజిస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుందని వరం ఇస్తారు. సాధారణంగా శక్తిపీఠాలు లేదా అమ్మవారి ఆలయాలు మాత్రమే శ్రీచక్రాకృతిలో నిర్మిస్తారు. అయితే అందుకు భిన్నంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం శ్రీచక్రాకృతిలో నిర్మించబడి ఉంటుంది. ఇలాంటి ఆలయాన్ని మనం ఈ ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేము. ఏటా జరిగే కార్తీక మాస పూజలు, దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. శివరాత్రి రోజున బోళాశంకరుని నామస్మరణతో ఈ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. ఆలయానికి 4 దిక్కుల్లో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. స్వామివారి సమీపంలోనే బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ఉంది. త్రిపురాంతకేశ్వరుడి గర్భగుడికి నైరుతి భాగంలో ఓ చీకటి గుహ ఉంది. దీన్నే స్థానికులు చీకటి మిద్దె అని పిలుస్తారు. ఆ గుహ నుంచి కాశీ, శ్రీశైల క్షేత్రాలకు సొరంగ మార్గం ఉన్నాయని, పూర్వం ఋషులు, సిద్ధులతో పాటు రాజులు కూడా ఈ గుహ ద్వారానే వచ్చి త్రిపురాంతకేశ్వరుని దర్శించేవారని ఈ ఆలయంలోని శిలాశాసనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఆలయం ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.